హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి మేధకోటి హైదరాబాద్. ఇట్స్ మీ శివరామ్ చింతల. గాయ్స్, ఈ వీడియోలో సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఎందుకుంది, జర్మేనియం కంట్రోల్ రెక్టిఫైర్ ఎందుకు లేదు డిస్కస్ చేయబోతున్నాం. గాయ్స్, సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే సిలికాన్, జర్మేనియం కదా. జర్మేనియం డయోడ్స్ కూడా ఉన్నాయి, జర్మేనియం ట్రాన్సిస్టర్స్ కూడా ఉన్నాయి, అలానే సిలికాన్ ట్రాన్సిస్టర్స్, సిలికాన్ డయోడ్స్ అలానే ఉన్నాయి. కానీ పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మనకు గమనించినట్లయితే కేవలం ఎస్సిఆర్ అని మాత్రమే ఉన్నాయి, జీసీఆర్ లేవు. జర్మేనియం కంట్రోల్డ్ రెక్టిఫైర్ అనేది లేదు. ఎందుకు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఏ మాత్రం డిలే చేయకుండా లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్. ఎస్ గైస్, మనం బేసిక్ ఎలక్ట్రానిక్ సిలబస్ కనుక చూస్తే జేఎల్ఎం సిలబస్లో మనం టోటల్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, 5 యూనిట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్. ఎస్, ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే ఏ కాంపోనెంట్స్ తీసుకోవాలి? సింపుల్, డయోడ్స్. ఇంకా నీకు వీలుంటే డయోడ్స్ ముందున్న సబ్జెక్ట్ అంటే పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, డ్రిఫ్ట్ కరెంట్, డిఫ్యూజన్ కరెంట్ ఏమన్నా ఉంటే చదవచ్చు. బట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ విషయానికి వస్తే డయోడ్స్ మనం ఖచ్చితంగా చదవాలి. అలానే బీజేటీ, ఎఫ్ఈటి, మాస్ఫెట్ ఇవన్నీ కూడా చదవాల్సిందే. గాయస్, మీరు ఎప్పుడైతే మాస్ఫెట్ చదువుతారో పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఐజీబీటీ యూజ్ అవుతుంది. ఓకేనా? సో గైస్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ విషయానికి వస్తే సిలబస్ ప్రకారంగా డయోడ్స్, బీజేటీ, ఎఫ్ఈటి, మాస్ఫెట్ చదవాల్సిందే, చదివి తీరాల్సిందే. ఎస్, ఖచ్చితంగా ఇవే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి. ఎందుకంటే మీకు డయోడ్స్ బాగా వచ్చింది అనుకోండి, రెక్టిఫైర్స్ ఈజీ అవుతుంది. ఆ రెక్టిఫైర్స్లో ఏమేమి ఉంటాయి? హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. రెక్టిఫైర్ లోపల డయోడే కదా. సో నీకు డయోడ్స్ బాగా వచ్చిందంటే రెక్టిఫైర్స్ ఈజీ అవుతుంది. ట్రాన్సిస్టర్స్, ఎఫ్ఈటి, మాస్ఫెట్ ఈజీ అయిందనుకోండి, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ ఈజీ అవుతుంది. వెరీ సింపుల్. సో యూనిట్ 1 అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా గైస్? ఎస్, రెక్టిఫైర్స్ విషయానికి వస్తే ఓన్లీ రెక్టిఫైర్స్, హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఒక కంపారిజన్ టేబుల్ ఉంటుంది, ఒక 11 పాయింట్స్ ఉంటాయి. అవి చదివితే చాలా? నో, వాటితో పాటు ఫిల్టర్స్ కూడా చదవాలి. ఫిల్టర్స్తో పాటు రెగ్యులేటర్స్ కూడా చదవాలి. రిమెంబర్ గైస్, రెగ్యులేటర్స్ అన్నప్పుడు జీనార్ డయోడ్స్. జీనార్ డయోడ్ ఎప్పుడు వోల్టేజ్ రెగ్యులేటర్గా వర్క్ అవుతుంది, జీనార్ డయోడ్ సింబల్ ఏంటి, వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా, ఇదంతా కూడా మనం వోల్టేజ్ రెగ్యులేటర్స్లో చదవాలి. అంటే యూనిట్ 2లోనే చదవాలి, గుర్తుంచుకోండి. దెన్ గైస్, యాంప్లిఫైర్స్. యాంప్లిఫైర్స్ అంటే చాలా వరకు భయపడిపోతారు, అమ్మో బాబోయ్ యాంప్లిఫైర్స్ అని. నో, యాంప్లిఫైర్స్ ఈజ్ చాలా ఈజీ గైస్. ఒక చిన్న ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్స్ కనుక తీసుకుంటే యాంప్లిఫైర్స్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటవి? యాంప్లిఫైర్స్లో బీజేటీ యాంప్లిఫైర్స్, కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్స్. ఒక టేబుల్ ఉంటుంది, కంపారిజన్ టేబుల్. మనం ఎలాగో క్లాస్ రూమ్లో డిస్కస్ చేసి ఉంటాం. గాయస్, ఆ కంపారిజన్ టేబుల్ నేర్చుకుంటే దాదాపుగా క్వశ్చన్ అక్కడి నుంచే వస్తుంది, గుర్తుంచుకోండి. ఎస్, బీజేటీ యాంప్లిఫైర్స్. దాని తర్వాత మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్, డార్లింగ్టన్ కనెక్షన్ అని, క్యాస్కోడ్ పెయిర్ అని ఇవన్నీ ఉన్నాయి. ఎస్, ఇవి మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ అని రెండో స్టేజ్ ఉంటుంది. ఓకేనా గైస్? మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. ఇక్కడ ఎలాగైతే మనం బీజేటీ యాంప్లిఫైర్స్ చదువుతామో అదేవిధంగా మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ గైస్, పవర్ యాంప్లిఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎందుకంటే సబ్ ఇంజనీర్స్ లెవెల్లో పవర్ యాంప్లిఫైర్స్ ఇది
డ్యామ్ షూర్ క్వశ్చన్ పవర్ యాంప్లిఫైర్స్ నుంచి. సో ఖచ్చితంగా గాయస్ ఇవాళ రేపు జేఎల్ఎం పేపర్స్ మీరు చూసినట్లయితే జేఎల్ఎం పేపర్ లాగా రావట్లేదు. నాకంటే మీకే బాగా తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ జేఎల్ఎంలో రాసి 1 మార్క్తో 2 మార్క్స్తో జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ వేరేగా ఉందని, లైక్ వాళ్ళకన్నా ఎక్కువ సీనియర్ వచ్చిందని జాబ్ వచ్చిన కూడా మా ఆఫ్లైన్ బ్యాచ్లో ఉన్నారు. ఎస్, సో గైస్ వాళ్ళందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు జేఎల్ఎం పేపర్ జేఎల్ఎం లెవెల్లో రావడం లేదు. కాబట్టి మీరు బాగా కష్టపడాలి. రెక్టిఫైర్స్ అంటే జస్ట్ రెక్టిఫైర్స్ చదవడం, లేకపోతే యాంప్లిఫైర్స్ అంటే ఓన్లీ బీజేటీ, కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ చదవడం వద్దు. అలా చదివితే మొత్తానికి వాషౌట్ అయిపోతారు. గుర్తుంచుకోండి గాయస్, ఇవన్నీ చదవాలి. పవర్ యాంప్లిఫైర్స్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏబి, క్లాస్ సి, కన్వర్షన్ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్స్, మర్చిపోకండి. వన్స్ అది అయిన తర్వాత మనకి ఆసిలేటర్స్ విషయానికి వస్తే ఫీడ్బ్యాక్. ఆసిలేటర్స్లో జేఎల్ఎం జేఎల్ఎం ఎగ్జామ్లో ఏదైతే ఉందో ఆసిలేటర్స్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ 3 సార్లు అడుగున్నారు. ఏంటది? ఆసిలేటర్లో డాష్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ధనాత్మక ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కదా. అసలు ఫీడ్బ్యాక్ ఎన్ని రకాలు? 2 రకాలు, నెగటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్, రుణాత్మక ఫీడ్బ్యాక్, ధనాత్మక ఫీడ్బ్యాక్. ఇలా ఉన్నప్పుడు గాయస్ మీరు ఎందుకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రమే చదువుతారు? నెగటివ్ ఫీడ్బ్యాక్ కూడా చదవడం బెటరే కదా. ఎస్, నెగటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్. నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్స్. సో గుర్తుంచుకోండి, ఆసిలేటర్స్లో మీరు ఓన్లీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్సే చదవకూడదు, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి, దాంతోపాటు ఆసిలేటర్స్ కూడా చదవాలి. ఆసిలేటర్స్ వెరీ ఇంపార్టెంట్. ఆసిలేటర్స్ అన్నీ చదవాలి. అంటే ఆసిలేటర్ ఏం చేస్తుంది? DC టు AC కన్వర్టర్, లేదు ఎగ్జాక్ట్గా మాట్లాడితే AC జనరేటర్. ఆసిలేటర్స్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఆసిలేటర్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది, ఆసిలేటర్గా ఒక సర్క్యూట్ సాటిస్ఫై చేయాలంటే ఆ ఆసిలేటర్గా ఉండాల్సిన కండిషన్ ఏంటి, బార్కన్సన్ క్రైటీరియా. మాడ్ ఏ బీటా >1 ఉండాలి, యాంగిల్ ఆఫ్ ఏ బీటా 0 డిగ్రీలు కానీ 360 డిగ్రీలు కానీ ఉండాలి, బార్కన్సన్ క్రైటీరియా. దాంతోపాటు ఆసిలేటర్స్ రకాలు, అంటే లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర యూజ్ చేసే ఆసిలేటర్స్, హై ఫ్రీక్వెన్సీ దగ్గర యూజ్ చేసే ఆసిలేటర్స్. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ యూజింగ్ అంటే ఫెట్తో ఉపయోగించి, బీజేటీతో ఉపయోగించి, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అపాంప్ యూజ్ చేసి. చూడండి అన్నీ టచ్ అవుతున్నాయి. బీజేటీ, ఎఫ్ఈటీ. మీకు బీజేటీ, ఎఫ్ఈటీ యూనిట్ 1లో తెలియకపోతే మీరు ఇక్కడ ఆసిలేటర్స్కి వచ్చి ఏం చేయలేరు, గుర్తుపెట్టుకోండి, సరేనా. మళ్ళీ ఆసిలేటర్స్లో లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ కాకుండా హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ కూడా ఉంటాయి. ఏంటవి? హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, క్రిస్టల్ ఆసిలేటర్. స్టేబుల్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ ఎవరు? క్రిస్టల్ ఆసిలేటర్. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీరు ఇక్కడ నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆసిలేటర్స్లో ప్రతి ఒక్క ఆసిలేటర్కి గెయిన్ ఎంత ఉండాలి, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ F0 ఫార్ములా, ఈ 2 ఖచ్చితంగా తెలియాలి. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్కా గెయిన్ ఎంత ఉండాలి, ఫ్రీక్వెన్సీ F0 ఫార్ములా ఏంటి, హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటరా, దెన్ గెయిన్ ఎంత ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ F0 ఎంత ఉండాలి. ఇవన్నీ కూడా ఒక ఆసిలేటర్కి ఈ 2 ఖచ్చితంగా తెలిసుండాలి. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ఆసిలేటర్స్. గాట్ ఇట్ గైస్? దెన్ ఇవన్నీ అయిన తర్వాత మెయిన్ ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయాల్సిన మెయిన్ టాపిక్ ఈ యూనిట్లోనే ఉంది, SCR. గైస్ గుర్తుంచుకోండి, పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మీరు ఖచ్చితంగా ఇక్కడ SCR గురించి చదవాలి, డయాక్ గురించి చదవాలి, ట్రయాక్ గురించి చదవాలి, అండ్ వీటి మీద అప్లికేషన్స్ చదవాలి. సింగిల్ ఫేజ్, 3 ఫేజ్, చాపర్స్, ఇవన్నీ కూడా వీటిని యూజ్ చేసి మనం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తాం. సో ఈ కాంపోనెంట్స్ కూడా ఖచ్చితంగా చదవాలి. గుర్తుంచుకోండి, SCRలో ఎస్పెషల్గా కండక్షన్ యాంగిల్ దగ్గర
అప్లికేషన్స్ దగ్గర ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్. గుర్తుంచుకోండి, మనకు వచ్చే బేసిక్ ఎలక్ట్రానిక్స్లో వచ్చే 6-7 మార్కులలో మీకు ఒక 2 మార్కులు కానీ 1 మార్కు కానీ ఖచ్చితంగా పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద డ్యామ్ షూర్ వస్తాయి. ఓకేనా గైస్? ఇదమ్మా మనం ఒక సిలబస్ మొత్తం తీసుకుంటే ఓవర్వ్యూ లాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ మనం ఏది డిస్కస్ చేయడమో రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? ఎస్, లెట్ us స్టార్ట్. గైస్, ఇక్కడ సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్ ఎందుకుంది? సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్. సో గైస్, మనకి సెమీ కండక్టర్స్ ఎగ్జాంపుల్స్ అడిగితే మెయిన్గా మనం సిలికాన్ జర్మేనియం అని చెప్తాం కదా. మరి జర్మేనియం కంట్రోల్డ్ రెక్టిఫైర్ ఎందుకు లేదు అనేదే ప్రశ్న. సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్ ఎందుకుంది, జర్మేనియం కంట్రోల్డ్ రెక్టిఫైర్ ఎందుకు లేదు? గాయస్, మళ్ళీ రెక్టిఫైర్ అంటే ఇది ఒక సర్క్యూట్ అనుకునేరు. బాబోయ్ కాదు, ఇది కేవలం డివైస్ మాత్రమే. సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్ అనేది ఒక డివైస్ మాత్రమే. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూద్దాం గాయస్, సిలికాన్ అనే మెటీరియల్ ఎలా ప్రిపేర్ చేస్తారు? శాండ్ నుంచి, అంటే ఇసుక నుంచి. ఇసుక అనేది భూమి మీద చాలా ఎక్కువ లభిస్తుంది, అవునా కాదా? ఎస్. ప్లస్ రెడీగా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఎప్పటికంటే వెళ్ళి ఇసుక తెచ్చుకొని మనం సిలికాన్ డయోడ్లు కానీ సిలికాన్ ట్రాన్సిస్టర్లు కానీ తయారు చేయొచ్చు. ఎస్. అదేవిధంగా అది చాలా చీప్, గుర్తుంచుకోండి. సో అందుకనే సిలికాన్ మెటీరియల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు విఎల్ఎస్ఐ సర్క్యూట్స్లో. గుర్తుంచుకోండి, ఎందుకంటే సిలికాన్ ఇసుక నుంచి తయారు చేస్తారు, అదేమో రెడీగా ఉంటుంది, చాలా చీప్గా దొరుకుతుంది, భూమి మీద అత్యధికంగా లభిస్తుంది. అందువల్ల సిలికాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎస్. వాటితో పాటు గాయస్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడే అసలు పాయింట్ దగ్గరకు వస్తున్నాం. ఏంటంటే సిలికాన్ డయోడ్స్లో, సిలికాన్ మెటీరియల్లో లీకేజ్ కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది జర్మేనియం కంటే. ఎందుకు అంటే ఇక్కడ సిలికాన్ అటామిక్ మోడల్ గనుక మనం చూస్తే గాయస్, ఇప్పుడు ఈ సిలికాన్ అటామిక్ మోడల్ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, సిలికాన్ కదా, అటామిక్ నెంబర్ ఎంత? 14. జర్మేనియం అటామిక్ నెంబర్ 32. ఇప్పుడు సిలికాన్ అటామిక్ నెంబర్ కనుక మనం తీసుకుంటే గాయస్, ప్రతి ఒక్క ఆర్బిట్లో అంటే సిలికాన్ ఆటమ్ కనుక తీసుకుంటే 14 ప్రోటాన్స్ ఉంటాయి, 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అటామిక్ నెంబర్ ప్రకారం కదా. సో న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ వెయిట్లెస్ కాబట్టి, టినీ పార్టికల్ కాబట్టి, జస్ట్ లైక్ ప్లానెట్స్ ఎలాగైతే లైక్ సన్ చుట్టూ తిరుగుతాయో ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. హియర్ ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ చుట్టూతో తిరుగుతాయి. ఎలా? ఆర్బిట్స్ ప్రకారంగా. ఇది మొదటి కక్ష, ఇది రెండవ కక్ష, ఇది మూడవ కక్ష. ప్రతి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2n² ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వేర్ ఎక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్ కాబట్టి, అంటే కక్ష యొక్క నెంబర్ అనన్నా మనం తీసుకోవచ్చు. ఎస్, కక్ష యొక్క నెంబర్. ఓకే గాయస్, మొదటి కక్ష అయితే n వాల్యూ 1 అవుతుంది, రెండవ కక్ష అయితే n వాల్యూ 2 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ మొదటి కక్షలో ఎలక్ట్రాన్లు 2 ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ n వాల్యూ మనం 1 తీసుకుంటే 1² 1 1 ఇంటూ 2 2. అలానే రెండవ కక్ష తీసుకుంటే 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎస్, లైక్ దిస్ గైస్, ఇలా 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో 14 ఎలక్ట్రాన్లలో 10 ఎలక్ట్రాన్లు ఆల్రెడీ చేసేసాం. సో మనకి ఒక మూడవ ఆర్బిట్ కూడా కావాలి. ఇక్కడ మనకి 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి చివరి ఆర్బిట్లో. ఈ చివరి ఆర్బిటే వ్యాలెన్సీ ఆర్బిట్, సరేనా?
గాయస్ ఇప్పుడే మీకు చెప్పాను ప్రోటాన్లో అంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి అని. సో న్యూక్లియస్ ధనాత్మక ఛార్జ్ని కలిగి ఉంటుంది. న్యూక్లియస్ ధనాత్మక ఛార్జ్ని కలిగి ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న మొదటి ఆర్బిట్ యొక్క ఎలక్ట్రాన్ దగ్గర ఈ ఇక్కడ న్యూక్లియస్కి చాలా స్ట్రాంగ్గా ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది, గుర్తుంచుకోండి. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ని మొదటి కక్ష నుంచి బయటకు తీసుకురావడం చాలా చాలా కష్టం. అదేవిధంగా రెండవ కక్ష అంటే కొంచెం ఈజీ, అలానే చాలా చాలా ఈజీ కాదు. సో ఉన్న 3 కక్షల్లో మనకి చివరి కక్షలోనే కొంచెం తక్కువ ఎనర్జీ అప్లై చేస్తే ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుంది, గుర్తుంచుకోండి. ఎందుకు అంటే న్యూక్లియస్కి కేంద్రకానికి ఆ కక్షలో ఉన్న ఎలక్ట్రాన్కి మధ్య ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. సో గైస్ ఈ సిలికాన్లో చివరి ఆర్బిట్ ఎంత? 3వ ఆర్బిట్. వ్యాలెన్సీ ఆర్బిట్ ఎంత? 3వ ఆర్బిట్. అదేవిధంగా కనుక మీరు జర్మేనియం తీసుకుంటే జర్మేనియంలో అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య ఎంత అంటే 32. అంటే 32 ప్రోటాన్లు 32 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ ప్రోటాన్లు అన్నీ కూడా న్యూక్లియస్లో ఉంటాయి. ఎన్ అంటే న్యూక్లియస్ అనుకోండి, దాని లోపల ప్రోటాన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మొదటి ఆర్బిట్, రెండవ ఆర్బిట్, 3వ ఆర్బిట్, 4వ ఆర్బిట్ ఇలా తీసుకుంటే 3వ ఆర్బిట్ లాగా 4వ ఆర్బిట్ లాగా తీసుకుంటే గైస్ మొదటి ఆర్బిట్లో ఏముంటాయి? 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. రెండవ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 3వ ఆర్బిట్లో 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి 2n² కదా, 3వ ఆర్బిట్ అని చెప్పినప్పుడు ఇక్కడ మనకి 3² కదా, అంటే 9 కదా, 9 × 2 18. సరేనా గాయస్? ఇప్పుడు ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 32 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, అంటే చివరి ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో సిలికాన్ జర్మేనియంలో అంటే సిలికాన్ జర్మేనియం ఇప్పుడు 4వ గ్రూప్కి చెందిన మూలకాలే కదా. మరి ఇప్పుడు సిలికాన్లో వ్యాలెన్సీ ఆర్బిట్ చిట్ట చివరి ఆర్బిట్ ఎంత? 3వది. అదే జర్మేనియం తీసుకుంటే 4వది. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే జర్మేనియం ఆటంలో న్యూక్లియస్ నుంచి చిట్ట చివరి ఆర్బిట్ చాలా దూరంగా ఉంది కాబట్టి అక్కడ లీకేజ్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ సిలికాన్ తీసుకుంటే న్యూక్లియస్ కేంద్రకం నుంచి చిట్ట చివరి ఆర్బిట్ కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి జర్మేనియంలో కంటే సిలికాన్లో లీకేజ్ కరెంటు తక్కువ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ బట్టి పరమాణు యొక్క మోడల్ బట్టి ఏం చెప్పొచ్చు అంటే లీకేజ్ కరెంట్ అనేది సిలికాన్లో తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఆ పర్టికులర్ ఏదైతే చివరి కక్ష ఉందో అది న్యూక్లియస్కి దగ్గరగా ఉంది కాబట్టి అంత ఈజీగా ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళదు. కాబట్టి లీకేజ్ కరెంటు తక్కువ ఉంటుంది సిలికాన్లో, జర్మేనియంలో ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఈ లీకేజ్ కరెంట్ టెంపరేచర్ పైన ఉష్ణోగ్రత మీద డిపెండ్ అవుతుంది కదా. కాబట్టి ఈ సిలికాన్లో లీకేజ్ కరెంటు తక్కువ ఉండడం వల్ల అధిక ఉష్ణోగ్రత వద్ద ఈ డివైజెస్ సిలికాన్ డయోడ్లు కానీ సిలికాన్ ట్రాన్సిస్టర్లు కానీ యూజ్ చేయొచ్చు అధిక ఉష్ణోగ్రత వద్ద. ఎందుకంటే సిలికాన్లో లీకేజ్ కరెంట్ తక్కువ ఉంది కాబట్టి, ఓకేనా. అదేవిధంగా జర్మేనియం కనుక మీరు గమనిస్తే జర్మేనియంలో లీకేజ్ కరెంట్ ఎక్కువ ఉంది. జర్మేనియంలో లీకేజ్ కరెంట్ ఎక్కువ ఉండడం వల్ల జర్మేనియం డివైజెస్ని, అవి జర్మేనియం డయోడ్లు అవ్వచ్చు, జర్మేనియం ట్రాన్సిస్టర్ అవ్వచ్చు, జర్మేనియం డివైస్లు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి, గుర్తుంచుకోండి. సో ఈ లీకేజ్ కరెంట్ వల్ల ఇప్పుడు మీకు చెప్పేది ఒకటే, ఈ లీకేజ్ కరెంట్ వల్ల సిలికాన్ డయోడ్లు కానీ ట్రాన్సిస్టర్లు కానీ అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి.
జర్మేనియం అనేది తక్కువ వోల్టేజ్ దగ్గర పనిచేస్తాయి. ఇదే మెయిన్ రీజన్ ఎందుకు సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఉంది, జర్మేనియం కంట్రోల్ రెక్టిఫైర్ లేదు అంటే సిలికాన్లో లీకేజ్ కరెంట్ తక్కువ ఉండడం వల్ల సిలికాన్ డివైజెస్ని మనం అధిక ఉష్ణోగ్రత వద్ద పని చేయించుకోవచ్చు. కాబట్టే సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్ ఉంది. ఓకేనా? దాంతోపాటు గైస్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, అది కూడా మెయిన్ ఇంపార్టెంటే. అందుకనే ఆ అడ్వాంటేజ్ వల్లనే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఉంది, జర్మేనియం కంట్రోల్ రెక్టిఫైర్ లేదు. గుర్తుంచుకోండి. ఇప్పుడు అదేంటంటే గైస్ సిలికాన్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటే ఏంటో తెలియాలి. బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది మ్యాక్సిమం వోల్టేజ్. ఇంత వోల్టేజ్ కన్నా మనం ఎక్కువ వోల్టేజ్ ఆ డివైస్కి అప్లై చేయకూడదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ కనుక మనం అప్లై చేస్తే ఆ డివైస్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా? అదే బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ సిలికాన్ డివైజెస్కి అయితే ముఖ్యంగా 120 వోల్టుల దగ్గర ఉంటుంది. 100 నుంచి 120 వోల్టులు ఉంటుంది. ఎస్, సిలికాన్ డివైజెస్ అయితే 100 నుంచి 120 వోల్టుల వరకు పనిచేస్తుంది. కానీ జర్మేనియం అనుకోండి 60 వోల్టుల నుంచి 70 ఆర్ 80 వోల్ట్ల మధ్యలోనే ఆగిపోతుంది. అంటే గాయస్ ఒకవేళ మీరు ఎక్కువ వోల్టేజ్ దగ్గర పని చేయాలన్నా మీకు జర్మేనియం సెట్ కాదు. ఎందుకంటే జర్మేనియం మ్యాక్సిమం అత్యధిక వోల్టేజ్ కేవలం 80 వోల్ట్లే. మీరు ఎప్పుడైతే పవర్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళినప్పుడు సింగిల్ ఫేజ్, 2 ఫేజ్, 3 ఫేజ్ ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా వోల్టేజ్ ఎక్కువ దగ్గరే పనిచేస్తారు. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఆ సందర్భంలో మీకు జర్మేనియం కంట్రోల్ రెక్టిఫైర్ డిజైన్ చేస్తే కరెక్టా? అది అధిక వోల్టేజ్ దగ్గర పనిచేస్తుందా? పనిచేయదు కదా. సో అధిక వోల్టేజ్ దగ్గర పనిచేసే డివైస్ మెటీరియల్ ఏంటంటే సిలికాన్. అందుకనే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ డిజైన్ చేశారు, జర్మేనియం కంట్రోల్ రెక్టిఫైర్ లేదు. ఓకేనా గైస్? సో ఈ ఒక్క చిన్న పాయింట్తో మీకు చెప్పేది ఒకటే, సిలికాన్ డివైజెస్ అనేటివి సిలికాన్ మెటీరియల్ అధిక ఉష్ణోగ్రత వద్ద అధిక వోల్టేజ్ దగ్గర పనిచేస్తాయి. అందుకనే ఎస్సిఆర్ ఏదైతే మనం కంట్రోల్ రెక్టిఫైర్ తీసుకుంటున్నామో కేవలం సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ మాత్రమే ఉంది, జర్మేనియం కంట్రోల్ రెక్టిఫైర్ లేదు. భయపడకండి సార్, మళ్ళీ జీసీఆర్ అంటే మళ్ళీ మాకు సిలబస్లో ఇంకొక టాపిక్ పెడతారు సార్, ఎస్సీఆర్ జీసీఆర్ అని. డోంట్ వరీ, జీసీఆర్ లేదు. ఎందుకు అంటే జర్మేనియంలో లీకేజ్ కరెంట్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి, అదేవిధంగా తక్కువ వోల్టేజ్ దగ్గర పనిచేస్తాయి. అందుకనే జర్మేనియంని ఎక్కువగా ప్రిఫర్ చెయ్యరు. మీరు అనొచ్చు అంటే జర్మేనియం వేస్టా సార్ అని. జర్మేనియం వేస్ట్ అని నేనైతే చెప్పలేదు. జర్మేనియం డివైజెస్ తక్కువ వోల్టేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే జర్మేనియం ఒక కటిన్ వోల్టేజ్ ఎంత? 0.3 వోల్ట్స్ కదా. మీరు 0.7 వోల్ట్స్ ఇవ్వలేని క్రమంలో మీరు జర్మేనియం డయోడ్ని యూజ్ చేయడం బెటరే. ఎందుకంటే జర్మేనియం డయోడ్స్కి 0.3 వోల్ట్స్ ఇస్తే సరిపోతుంది, డయోడ్ ఆన్ అయిపోతుంది. ఓకేనా? అదొకటి. మరియు అత్యధిక ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ వద్ద జర్మేనియం డయోడ్స్ని, జర్మేనియం ట్రాన్సిస్టర్స్నే ఉపయోగిస్తారు. ఎందుకంటే జర్మేనియం యొక్క ఎలక్ట్రాన్ మొబిలిటీ సిలికాన్ యొక్క ఎలక్ట్రాన్ మొబిలిటీ కంటే చాలా రెట్లు, రియల్గా మనం తీసుకుంటే గాయస్ 3 రెట్లు అధికంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. సో ఎలక్ట్రాన్ మొబిలిటీ జర్మేనియంలో చాలా ఎక్కువ ఉంటుంది. జర్మేనియంలో ఎలక్ట్రాన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అందువల్ల జర్మేనియం డివైజెస్ను అధిక ఫ్రీక్వెన్సీ వద్ద అతి తక్కువ వోల్టేజ్ వద్ద ఉపయోగిస్తారు. అధిక ఫ్రీక్వెన్సీ వద్ద తక్కువ వోల్టేజ్ వద్ద ఉపయోగిస్తారు. గుర్తుంచుకోండి. ఓకేనా గాయస్? సో కంట్రోల్ రెక్టిఫైర్ దగ్గరికి వస్తే మాత్రం సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైరే ఉంది. గాయస్ మీ అందరికీ తెలిసిన విషయమే,
ఏదైతే జేఎల్ఎం మనం తీసుకుంటున్నామో సాయి మీద కోటి హైదరాబాద్లో తెలుగు మీడియంకి సపరేట్ బ్యాచ్, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ బ్యాచ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో గైస్, ఇంత తక్కువ టైంలో ఇన్ని యూనిట్స్ జేఎల్ఎం లెవెల్ కాకుండా సబ్ ఇంజనీర్స్ లెవెల్, ఈసెట్ లెవెల్ మీరు ప్రిపేర్ అయితేనే జేఎల్ఎం పేపర్ హ్యాపీగా రాయగలరు. మీరు జస్ట్ జేఎల్ఎం లాగా ప్రిపేర్ అయితే, అందరూ ప్రిపేర్ అయినట్టు మీరు ప్రిపేర్ అయితే అందరిలాగే మీరు కూడా షార్ట్ లిస్ట్ అవ్వరు. సో మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈసెట్ లెవెల్లో, సబ్ ఇంజనీర్స్ లెవెల్లో చదవాల్సిందే. సో ఈ ప్రాసెస్లో మీకు సాయి మీద కోటి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది చెప్పడంలో నో డౌట్ అసలు. ఎందుకంటే గైస్, మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ మీరు కనుక ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అయితే మీకే తెలుస్తుంది. ప్రతిరోజు క్లాస్, ఆ క్లాస్ అయిపోయిన వెంటనే షార్ట్ నోట్స్ మీకు మీ చేత నోట్స్ రాయిస్తారు. దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియరింగ్ చేసి వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా చాలు కదా, క్లాస్ అయిపోయింది, షార్ట్ నోట్స్ అయ్యింది, క్వశ్చన్స్ డిస్కస్ చేశారు, వెంటనే ఇచ్చేశారు, ఎగ్జామ్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి ఒకసారి 2-3 సార్లు మీరు ఒక 10 మినిట్స్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ గాయస్, కొన్ని సబ్జెక్టులు కొన్నిసార్లు ఫుల్ డే క్లాస్ వేస్తారు. అప్పుడు ఆఫ్టర్ మార్నింగ్ లైక్ 12:30కి అలా మీకు షార్ట్ నోట్స్ ఇవ్వకుండా మొత్తం డే అంతా క్లాస్ అయిపోయిన తర్వాత 5 గంటలకు కానీ 5:30కి కానీ షార్ట్ నోట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు, గుర్తుంచుకోండి. దాంతోపాటు గుర్తుంచుకోండి, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో గైస్, మీకు ఆల్రెడీ చెప్పిన విషయమే, ప్రతిరోజు బ్రష్ చేస్తారు, ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ అనేది నీ దినచర్యలో ఒక భాగం అయిపోవాలి. అప్పుడే నువ్వు జేఎల్ఎం ఎగ్జామ్కి వెళ్ళినా నువ్వేం పెద్ద టెన్షన్ ఫీల్ అవ్వవు. మీరు ఒకటేసారి ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఎగ్జామ్ ఫియర్ వల్ల మీకు తెలిసినా రాయలేరు. కాబట్టి ఎగ్జామ్ ఖచ్చితంగా రోజు రాయాల్సిందే. రోజు రాసి పేపర్ కూడా డిస్కస్ చేస్తారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఖచ్చితంగా గాయస్. సో గాయస్, మీతో మళ్ళీ చెప్తున్నాను, సాయి మీద కోటి హైదరాబాద్లో సిస్టమ్ చాలా స్టేబుల్గా ఉంది. సో ప్రతి సబ్జెక్ట్కి ఇలానే ఉంటుంది. కాబట్టే గాయస్, ఎంతోమంది విద్యార్థులు, అది జేఎల్ఎం కావచ్చు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అవ్వచ్చు. గాయస్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సాయి మీద కోటి హైదరాబాద్ స్టూడెంటే. సో ఎంతోమంది, ఒకరి పరీక్ష ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, అది జేఎల్ఎం ఎగ్జామా, సింగరేణి ఎగ్జామా, ఈసెట్ ఎగ్జామా, కమ్యూనికేషన్ కానిస్టేబులా, సబ్ ఇంజనీర్సా, ఏదన్నా సరే సాయి మీద కోటి హైదరాబాద్ నెంబర్ 1. ఎందుకంటే దాని వెనకాల కష్టం అంత ఉంటుంది. కాబట్టి ఎంతోమంది, శశికాంత్ సార్, జేసీ రుద్రపాటి సార్, తేజ సార్, ఇలా ఎంతోమంది కృషి చేస్తేనే, టీం సాయి మీద ఎంతో కష్టపడితేనే ఈ రిజల్ట్స్ వస్తాయి. ఒక్క రోజులో రాలేదు, జస్ట్ అలా రాలేదు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా గాయస్, సాయి మీద అంటే హార్డ్ వర్క్, సాయి మీద కోటి హైదరాబాద్ అంటే చెమట వాసన, హార్డ్ వర్క్, గుర్తుంచుకోండి. ఓకేనా గాయస్? సో నేను మీకు చెప్పేది ఒకటే, మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం అయితే ఖచ్చితంగా జేఎల్ఎం ఇక్కడున్న ఏదైతే మనకి నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. సాయి మీద .in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే పొందగలరు. అంతకు మించి ఉంటుంది. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ కోసం నాకు ఇలా కావాలి అలా కావాలని అంతకు మించి ఉంటాయి. అక్కడ వీడియోస్ అవ్వచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ అవ్వచ్చు, క్వశ్చన్ పేపర్స్ అవ్వచ్చు, ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, మీ మీద ఒక పర్సనల్గా ఒక ట్రైనింగ్. అదే చెప్తాం, మీరు కోచింగే తీసుకోవాలంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి. హాఫ్ డే క్లాస్ చెప్పి 2 monthsలో కంప్లీట్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అలా ఉండదు, ఫుల్ డే క్లాస్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ అవర్స్తో, ఎక్కువ కంటెంట్తో మీకు చెప్పించడం జరుగుతుంది. మిమ్మల్ని ఎగ్జామ్కి రెడీ చేయడం కూడా జరుగుతుంది. ఇంక మీరు ఇన్ని ఎగ్జామ్స్ రాశారనుకోండి, ఇంకా ఎగ్జామ్ అంటే ఇంకా భయం పోద్ది. ఎన్నిసార్లు చదువుదాంలే, చదివి అలసిపోతున్నా అనే స్థాయికి నిన్ను తీసుకెళ్తాం. సో అప్పుడు జేఎల్ఎం ఎగ్జామ్ నీకు అసలు జనరల్ మామూలుగా అనిపిస్తుంది. అదైతే మేము ఖచ్చితంగా చెప్పగలం. సో గాయస్, మళ్ళీ చెప్తున్నాం, మా సిస్టమ్ ఎంతో స్టేబుల్గా ఉంటుంది. జేసీ రుద్రపాటి సార్, శశికాంత్ వాల్మీకి సార్ ఉన్న సిస్టమ్ ఎంతో స్టేబుల్గా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లబ్ధి పొందగలుగుతారనేది ఖచ్చితంగా చెప్పగలను.
గాయస్ ఎవరైతే ఆఫ్లైన్కి అటెండ్ అవ్వలేని పక్షంలో అంటే నోటిఫికేషన్ పడిన తర్వాత వస్తామని అనుకునే వాళ్ళకి గాయస్ ఆన్లైన్ కంటెంట్ కూడా ఉంది. ఆన్లైన్ కంటెంట్ మీరు చూసే టాపర్స్ నోట్స్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. టోటల్ మనకి ఏదైతే వీడియో లెక్చర్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్కి అంత కంటెంట్ క్లియర్గా, అసలు నువ్వు వీడియో చూస్తూ నోట్స్ రాసుకోవచ్చు, వీడియో చూస్తూ క్లియర్గా అన్ని హెచ్డి వీడియోస్, ఏదో బ్లాక్గా ఏదో అసలు చీకటిగా క్లాస్ ఉన్నట్టు ఏదో బ్లాక్ బోర్డు మీద మార్కర్తో రాసినట్టు కాదు. అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్, అన్ని హెచ్డి వీడియోస్. ఎస్, మీకు కళ్ళకు కట్టినట్టు మీరు క్లాస్లో వింటున్న ఫీలింగే మీకు కలుగుతుంది. కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదన్నా సరే ఖచ్చితంగా సాయి మీద కోటి హైదరాబాద్ని మమ్మల్ని జాయిన్ చేసుకోండి. ష్యూర్ మీ జర్నీలో మీకు మరపు రాని ఏదైతే గుర్తులు అలా మిగిలుస్తాం. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, సాయి మీద కోటి హైదరాబాద్ ఈరోజు వచ్చిన ఇన్స్టిట్యూట్ కాదు. కరోనా ముందుంది, కరోనాలో ఉంది, కరోనా తర్వాత ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా గైస్? ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి జేఎల్ఎం మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం అయితే సాయి మీద కోటి హైదరాబాద్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా గైస్? ఇంకొక వీడియోతో ఇంకొక కంటెంట్తో వస్తాం. అంతవరకు దిస్ ఈజ్ శివరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, సాయి మీద కోటి హైదరాబాద్.